ఇది ఇంకా మనం నార్మల్గా బయట టూర్ తిరిగేసినాం కదా. ఇప్పుడు క్రిస్మస్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. చాలా క్రిస్మస్ మార్కెట్స్ ఉన్నాయి. నేనైతే కొన్ని పోతున్న దాంట్లో ఇక మీకు కూడా అవి చూపిస్తాను. ఇదైతే ఇంకా ఫస్ట్ క్రిస్మస్ మార్కెట్. ఇంకా నేను బెర్లిన్లో పోయింది. ఇదైతే అలెగ్జాండర్ టవర్ దగ్గర ఉన్నది. ఇదైతే సేమ్ అవే ఫోన్ షాపులు అన్ని టోపీ షాపులు ఇట్లా ఉన్నాయి. చలి పెట్టకుండా కొట్టుకుంటారు కదా అని చెప్పేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అన్నట్టు. నార్మల్గా నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ట్రిప్కి వేరే కంట్రీస్ లైక్ స్వీడన్, డెన్మార్క్, నార్వే వెళ్ళినా కానీ అక్కడ అంత ఎక్స్పెన్సివ్ అనిపించలేదు. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. లైక్ నార్మల్ క్యాప్స్ వచ్చేసి కూడా €10, €15, దానికి మించి ఇంకెక్కువ కాస్ట్ లైక్ 25 నుంచి €30 కాస్ట్ కూడా ఉన్నవి. నార్మల్గా బేసిక్ స్టార్టింగే ఉన్నది అక్కడ నుంచి. నేను అంతా వేరే కంట్రీలో నాకు అంత ఎక్స్పెన్సివ్ అనిపించలేదు. నాకు ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అసలు. చూడండి ఆ స్వీట్లు కూడా ఇంత తీయ ఉంటాయని చెప్పేసి ఇంకా యాపిల్ కాయలకు మొత్తం అన్న చాక్లెట్లు ఊసిర్రు. అని చిన్నపిల్లల గజ్జలు చూడండి. ఇంకా గ్లౌజులు అన్ని కలర్లు ఉన్నాయి మంచి అమ్మాయిలకు. ఇదన్న టోపులు గిట్లా. ఇక వింటర్ సీజన్ కాబట్టి ఇక్కడ మొత్తం ఇంకా చాలా గ్లౌజులు కానీ ఇవే షాప్స్ ఉంటాయి. ఇంకా మన దగ్గర అయితే జాతరలాలు ఎట్లా బచ్చీసలు ఇవన్నీ స్వీట్ షాపులు అవన్నీ ఎట్లుంటాయో సో ఇక్కడ ఇంకా ఇవన్నీ డ్రెస్ షాపులు అన్నీ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లా చిన్నపిల్లల డ్రెస్ ఇది మంచిగా ఉండదు నల్లగెర్రగా. అదైతే నాకు రథం లెక్క అనిపించింది అసలు ఫస్ట్ చూడగానే. ఈ క్రిస్మస్ మార్కెట్లో కానీ ఎన్ని డబ్బులు ఉన్నా కానీ పెద్ద బిస్కెట్ అయిపోయింది అసలు. వీడేమో ఆడొక్కడు కూడా మొత్తం కార్డ్స్ ఏమో ఎవరు యాక్సెప్ట్. అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉండేది. మసాలా చాయ్ ఇరానీ చాయ్ ఉండదు. మంచిగా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ వాడు వచ్చేసి క్యాషే కావాలంట వాళ్ళకి. ఒక్కటో మసాలా చాయ్ వచ్చేసి ఇంకా €4 అన్నాడు. ఇంకా క్యాష్ లేదు మన దగ్గర. ఇంకా ఏటీఎం కాలు ఏడు తిరగాలని చెప్పేసి ఇంకా నేను ఇంకేం పట్టించుకోలేదు. అక్కడ మాల్డ్ వైన్స్ ఉన్నాయి. ఏది ట్రై చేద్దాం అనేది ప్రతి ఒక్కడు కూడా అసలు కార్డ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు మొత్తం. చాలా జర్మనీ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది క్రిస్మస్ మార్కెట్లో. నాకైతే బయట అకామిడేషన్ కానీ నాకు ఫుడ్ దగ్గర ఎక్స్పెన్సివ్ అనిపించలేదు. కానీ ఈ క్రిస్మస్ మార్కెట్లో చూసినామని ఎక్కడైనా సరే అమ్మాయిలు క్యాష్ పెట్టేసి ఎక్కడ దోచుకుందాం అన్నట్టే పెట్టిరు. ప్రైస్లు అయితే చాలా ఎక్స్పెన్సివ్ పెట్టారు. ఒకటి €15 అంటే ఇవి నార్మల్గా ఉన్నాయని €15, €12, €13 ఉన్నవి. నేను లాస్ట్ ఇయర్ అయితే అదే మార్కెట్స్కి వెళ్ళినప్పుడు €6, €7 ఇంకా తక్కువలో €5లో కూడా ఉండే. ఇక్కడ నార్మల్ అసలు €5 ప్రైస్ అనేది తెలియదు అసలు. నార్మల్గా మ్యాగ్నెటిక్ ఉన్నాయి కదా అక్కడ ముంగట మ్యాగ్నెటిక్ చూస్తే కూడా 550 అంట ఒక్కటి చిన్న డమ్మీ మ్యాగ్నెట్. అది నేను €1కి €2కి తీసుకున్నాను నేను నార్వేలో అనుకుంటా. ఈ ఎస్ప్రెసో చాయ్ కప్పు కూడా ఇది ఎదురా. ఇది ఎస్ప్రెసో కప్పు కూడా €5-6 పెట్టిరు ఎదురా. మీరు అంత మరి ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఎదురా మీ దగ్గర ఓవర్గా. పోయినా కానీ ఏమైనా కొనుక్కుందామని కానీ ఇవన్నీ మొత్తం డొల్లని అన్ని ఎక్స్పెన్సివ్. కొనేట్లేదు ఏం లేదు కానీ లోపల మంచిగా వేడి ఉంటుంది అని చెప్పేసి సోక్లోకి పోయి చూస్తున్నాము. ఇవి క్రిస్మస్కి ట్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఇవన్నీ ఐటమ్స్ పెడతారు అన్నట్టు చెట్టుకు. అన్ని బాల్స్ గిట్లా అవి కూడా ఆఖరికి కూడా €3-4 ఉంది ఒక్క బాల్. నార్మల్గా అయితే చాలా చీప్గా ఉంటాయి. నేను ఉన్న కంట్రీలో అయితే నాకు మాల్టాలో అయితే నాకు లైక్ నార్మల్గా ఇంపోర్టెడ్ షాప్ ఉంటుండే ఒకటి. ఆడ చూస్తే చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇదో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇక్కడ నార్మల్గా ఏదైనా సరే పట్టుకొని చూసి ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ మొత్తం. ఇదే సేమ్ నేను మా ఇటలీలో వెనిస్ పోయినప్పుడు తీసుకున్నా. అది €5 ఒకటి అయితే ఇక్కడ €13 ఒకటి ఉంది. అంటే డబుల్ ప్రైస్. నేను లాస్ట్ అక్టోబర్లో వెళ్ళినప్పుడు సేమ్ ఇటువంటిది అంటే ఇదే మోడల్ టైప్ నేను తీసుకున్నా కానీ అది వెనిస్ది.
పెనేసి డిఫరెన్స్ ఉంటుంది, దాంట్లో ఒక బొమ్మ సేమ్ డిఫరెన్స్. కానీ దానికి అది 5 యూరోలోకి వచ్చింది, అక్కడ రెండో సీట్ ఒకటే వస్తుంది, 13 యూరోలు ఉండేది మరి. ఇంకా ఇవైతే ఈ కాస్ట్ చూడండి, ఒక 36 యూరోస్, 26 యూరోస్, 38 యూరోస్. ఇందిరా అవి ఒక్కొక్కటి దాదాపు 2,500 మన ఇండియన్ రూపీస్లో అయితే నార్మల్గా అయితే మన దగ్గర 2500కి చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే ఇక్కడ తీసుకుంటే మెమరీసే, బట్ ఇంకా ఆ మెమరీస్కి ఇంత వర్త్ ఇట్ అవ్వదు అనిపించింది. నేను నీకు లైక్ 9 కంట్రీస్ 10 కంట్రీస్ పోయినప్పుడు చూసినప్పుడు కానీ నాకు ఇంత ఎక్స్పెన్సివ్ అనిపించలేదు. చూడండి, మీ పిల్లలకు బొమ్మలు 1 ఇయర్ బేబీకి కావాలా, అవి 20 యూరోస్. మీరు కామెంట్ చేయండి మీకు కావాలనుకుంటే, నెక్స్ట్ ట్రిప్లో వచ్చినప్పుడు తీసుకొస్తా. ఏదో జాకెట్ మంచిగా ఉంది కదరా, ఆ జాకెట్ చూసి ఎంత అనుకుంటున్నారు కాస్ట్ గెస్ చేయండి ఒకసారి. 200 యూరోలు. 200 యూరోలు అంటే దాదాపు 20,000 వస్తుంది. 20,000 కాదు, 19,000 వరకు వస్తుంది. అది నార్మల్. అది దమ్మ మరి ఓవర్. ఈ మార్కెట్లలో కూడా ఏదో పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో పెట్టిండు ప్రైస్. ఈడేమో మన ఇండియాలో బార్గెన్ చేసినట్టు బార్గెన్ చేయలేము. మళ్ళీ మన దగ్గర అయితే మంచిగా మన అమ్మ వాళ్ళకి ఇట్లా బార్గెన్ మస్తు చేస్తారు. ఆ ఎద్దుకోము చూడురా, ఎద్దుకోము కాస్ట్ చెప్పడం 45 యూరోలట. నాన్న ఏదో మన బర్రె కొమ్ములు ఏమైనా ఉంటే పెట్టను పక్కకు 45 యూరోలకు అమ్ముకుంటే బర్రె కాస్ట్ కానీ ఎక్కువ ఉన్నాయి కదరా. ఏమన్నా వచ్చినాయి ప్లాస్టిక్ది, మళ్ళీ అది కూడా. మన ఇండియాలో అయితే ఇంకా ఒరిజినల్ మంచిగా దొరుకుతాయి. ఇక చూడండి, ఇది కూడా మీకు నార్మల్గా కొల్లల్లో కూడా ఉండే లైక్ సాల్మన్ ఫిష్ అనుకుంటా. ఇది మొత్తం బార్బిక్యూ లాగా చేసి మీట్ దాంట్లో సలాడ్తో అమ్ముతున్నారు. బాగుంటుంది టేస్ట్ అయితే సాల్మన్ ఫిష్. మా డాడీకి చాలా ఇష్టం ఫిష్ అయితే. ప్రతిసారి చెప్తాడు, ఏదన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు మటన్ చికెన్ కాదు తినాల్సింది, ఫిష్ తిని అంటాడు ఊరికే. ఫిష్ చూడంగానే అదే గుర్తుకొస్తాం మా డాడీ మాటలు నాకైతే. నాకు ఇంకొక ఇండియన్ షాప్ కనిపించింది. నేను ఇంకా వాళ్ళు కూడా కార్డ్ యాక్సెప్ట్ చేయాలంటే కానీ వెళ్ళినా. సో ఆ బ్రదర్ వచ్చి నువ్వు ఏది కావాలో తీసుకొని నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ కాసేపు నాకు వచ్చి నాకు రెవల్యూట్ కానీ వాయిస్ కానీ సెండ్ చేయొచ్చు నువ్వు, నేను మా ఫ్రెండ్ది అరేంజ్ చేస్తానని చెప్పేసి చేసిండు. సో వాళ్ళు తీసుకోగానే సమోసా పకోడీ తీసుకొని తినేసినాం ఇద్దరము. లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, తర్వాత గంట కొట్టండి.